అలాగే ఈ చుట్టుపక్కల ఏరియాలో 10,000 ఇంటర్నేషనల్ అంటే పెద్ద పెద్ద కంపెనీల విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇల్లు కడుతున్నారు అనేది విన్నాను. అవును మేడం. అదంతవరకు నిజమండి? ఇదివరకు మీకు చెప్పినట్లుగానే వాస్తవానికి ఏంటంటే చుట్టూరా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 5, 6 ఉమ్, ఇన్ బిట్వీన్ లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అండ్ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ కి పర్మిషన్స్ తో రెడీ అయి ఉన్నారు మేడం. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నియర్ బై మన ప్రాజెక్ట్ సిగ్నేచర్ పార్క్ నియర్ బై చూసుకున్నట్లయితే ఆపోజిట్ లో ఉమ్, కాసా బెలేర్ ప్రాజెక్ట్ ఉంది. ఉమ్, కాసా బెలేర్ వాళ్ళు 7 acres ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఉమ్. ఒక విల్లా 3.5 CR వరకు వాళ్ళు సేల్ పెట్టినారు. అవును. మంచిగా ఉంది వాళ్ళ అవును, sale. అదే అంటున్నాను. చుట్టుపక్కల ఇంటర్నేషనల్ కంపెనీస్ విల్లా ప్రైజెస్ కి ఇక్కడున్న సిగ్నేచర్ దీనికి madam. ప్రైజెస్ కి సంబంధం లేదు యాక్చువల్గా అవును చెప్పాలంటే. మేడం. అంటే మన ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మేడం కంపెనీస్ అన్ని కూడా రీసెంట్లీ పర్చేస్డ్ ల్యాండ్ అన్నమాట. ఓకే, ఈ అందుకే ఎక్కువ ఏరియాలో పడినట్టుంది. చూసుకున్నట్లయితే 15 కోట్ల వరకు ఉందండి ఎకరం వాల్యూ రా ల్యాండ్. ఆ విధంగా కొనుక్కున్నప్పుడు ప్లాట్లు విక్రయిస్తే కనుక 70,000కు పైగా అమ్మాలి గజానికి. ఉమ్, 70,000కు పైగా అమ్మితే కొనుక్కునే కస్టమర్స్ చాలా తక్కువ కాబట్టి ఆల్మోస్ట్ పెద్ద కంపెనీలు అన్ని కూడా ల్యాండ్ తీసేసుకొని విల్లా ప్రాజెక్ట్స్ చేసి SFT లో అమ్మడం స్టార్ట్ చేశారు. ఓ, అందుకని చెప్పేసి ఇప్పుడు 5,000 నుంచి 10,000 విల్లాలు ఇక్కడ ఏరియాకి రావడానికి గల కారణం కూడా ఉమ్, ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి అల్టిమేట్ గా విల్లాలోకే కన్వర్ట్ అవ్వాల్సిందే. ఇంకా గజాల్లో కొనుక్కొని అమ్మే పరిస్థితి అయితే లేదు. ఈ ఏరియాకి అంత బాగా హై ప్రియారిటీ అయిపోయింది. ఉమ్, మామూలుగా ప్రణవ్ వాళ్ళది చూసుకున్నట్లయినా, ఉమ్, నెక్స్ట్ మన అపర్ణ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఉమ్. మనది కార్తికేయ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి, ఓ, పక్కనే మన అచ్యుత మిడోస్ అని ఇంకొక 10 acres బా, ప్రాజెక్ట్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అప్కమింగ్ లో 12 acres మనదే ఇంకా లాంచింగ్ చేయబోతున్నాం మేడం నెక్స్ట్ 3 months లో. అది కూడా విల్లా ప్రాజెక్టే. అంటే చుట్టూరా 10-12 పెద్ద పెద్ద కంపెనీస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ రానున్న 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉమ్, 5,000 నుండి 10,000 విల్లాలు పక్కాగా కంప్లీట్ అయి ఉంటాయి. 5,000 నుంచి 10,000 మంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉండడం అనేది కూడా చిన్న విషయం కాదు కాబట్టి ఉమ్, హాస్పిటల్స్ అయినా, స్కూల్స్, కాలేజెస్, ట్రాన్స్పోర్టేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉమ్. మంచి అన్ని డెవలప్మెంట్స్ కలిగి ఉన్న ఏరియా మేడం ఇది. అంత డిమాండ్ ఉంది. నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి విల్లా ఇప్పుడే కాదండి మాకు ప్లాటే కావాలి అని అంటే ఇస్తారా ఎవరా? అంటే ఇక ఇస్తున్నాం మేడం, అట్లేం లేదు. ఇస్తాం మేడం. మాక్సిమం ఏంటంటే ఇచ్చాము ప్లాట్స్ కూడా, అలాగే కస్టమర్స్ చాలా వరకు ప్లాట్స్ ఇచ్చాము. ఈ సరౌండింగ్ ఇప్పుడు జరుగుతున్న ఈ గ్రోత్ ని చూసి, అమ్ముతున్న రేట్లను చూసి మాకు కూడా కస్టమర్స్ అందరూ కూడా, అందరికీ సొంతింటి కళ అనేది సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. కానీ 3 కోట్లు 4 కోట్లు పెట్టలేరు సొంతగా ఇండిపెండెంట్ గా విల్లా కావాలి, ఇల్లు అవును. కావాలనుకునేవారు. అపార్ట్మెంట్ లో తీసుకోవాలన్నా కూడా మినిమం ₹1,00,00,000 లేని ఇక్కడ అపార్ట్మెంట్ కూడా అవునండి. రావట్లేదు అవును. గేటెడ్ లో. సో అది అపార్ట్మెంట్ తీసుకొని ₹1,00,00,000 పెట్టి కూడా సాటిస్ఫాక్షన్ గా లేని వారు చాలా మంది ఉంటారు. కరెక్ట్. ఇండిపెండెంట్ గా చిన్నగా ఏదన్నా చాలు అనుకునే వారి కోసం మన ప్రాజెక్ట్ లోనే ఓపెన్ ప్లాటింగ్ లోనే మనకు అవకాశం ఉంది కాబట్టి 1,05,00,000 అంటే అపార్ట్మెంట్ ధరల్లోనే మనం 3 BHK విల్లాని ఇవ్వడం, కస్టమర్ ని హ్యాపీ అవుతారు. మనం కూడా బడ్జెట్ లాగానే పెట్టాం మేడం. ఎక్కువ హై మార్జిన్స్ అవును, హిడెన్ చార్జెస్ కానీ ఇవేం లేకుండా పెట్టారు. ఎక్స్ట్రా చార్జెస్, హిడెన్ చార్జెస్ లేకుండా వెరీ రీజనబుల్ ప్రైస్ లో పెట్టున్నాము. అందుకే ఆల్మోస్ట్ చాలా వరకు కస్టమర్స్ అయితే విల్లాస్ తీసుకుంటున్నారు. స్పెషల్ కేసులో మీలాగా అడిగిన వారికి ఎవరికైనా ఉంటే కూడా గజం 38,000 చెప్పున ప్లాట్ కూడా ఇస్తున్నాం మేడం. దానికి కూడా మనకి 70% లోన్ వస్తుంది ప్లాట్ కి కూడా. ఓన్లీ 30% కడితే సరిపోతుంది. అంటే మనకి ఎంత పడుతున్నట్టు యాక్చువల్ గా? అంటే 38,000 గజం కాబట్టి 167 గజాలకి నియర్ బై 60 లక్షల వరకు పడుతుంది మేడం ఓన్లీ ప్లాట్ కి అయితే. దాంట్లో వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు కడితే సరిపోతుంది. మిగతా 40-45 లక్షలు బ్యాంకే లోన్స్ ఇస్తారు. లోన్స్ కూడా 1-2 కాదు మేడం, ఆల్ బ్యాంక్స్ అప్రూవల్స్ ఉన్నది. వాళ్ళకి కస్టమర్ కి ఏ బ్యాంక్ కన్వీనియంట్ గా ఉంటే ఆ బ్యాంక్ త్రూలో వాళ్ళు లోన్ చేసుకుంటున్నారు. అదర్వైజ్ మేము చేయించమన్నా కూడా మేము చేయిస్తున్నాం. అదే విధంగా మన SLN సిగ్నేచర్ పార్క్ ప్రాజెక్ట్ 150 feet ప్రపోజ్డ్ రోడ్కు ఆనుకొని ఉంటుంది మేడం. 27 acres ప్రాజెక్ట్. ఇంకా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాజెక్ట్ ఇప్పుడు GHMCలో విలీనం అయిపోయింది. అంటే మన కుకట్పల్లి జోనల్ మేడ్చల్ సర్కిల్ నెంబర్ 60లో GHMC పరిధిలో మన యొక్క సిగ్నేచర్ పార్క్ ప్రాజెక్ట్ అనేది మెర్జ్ అయింది. అదొక హ్యాపీ న్యూస్ అనమాట కస్టమర్స్ అందరికీ కూడా. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అండర్ మున్సిపాలిటీలో ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే అది GHMCలో మెర్జ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే రేట్లు కూడా అండర్ GHMC అనేసరికి మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా కొనడానికి ఇంకా అప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అయితే నా అనుభవంలో జర్నలిస్ట్ అనేది మనం పక్కన పెట్టి మనం అంతా సమాజంలో ఒక
వ్యక్తులుగా ఎంతో కష్టపడి ఒక చిన్న ప్లాటో లేకపోతే చిన్న ఇల్లు ఫ్లాటో లేదా ఇండిపెండెంట్ విల్లానో కొనే ప్రయత్నం ప్రతి ఒక్కరూ మనం చేస్తూ ఉంటాం. అయితే అది ఇలాంటి నిజాయితీ వాళ్ళ దగ్గర లేదంటే ఎలాంటి ప్రాబ్లం రాదు లీగల్గా అని వాళ్ళ దగ్గర కొనడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏరియా మాత్రం చాలా ప్రశాంతంగా మొక్కలతో అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చాలా దగ్గరగా, స్కూళ్ళకి దగ్గరగా, ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా మంచి ఏరియాగా పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాను. రూపాయి మనం తిన్నా తినకపోయినా రూపాయి పక్కన పెట్టి మన పిల్లల కోసం మనం కట్టే ఒక ప్లాటో ల్యాండో ఫ్లాటో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది వాళ్ళ కోసం మనం చేసే ప్రయత్నం. సో చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి జీ గిరిజా గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.